ఇదిగో నీ నామాన్ని మహిమపరుస్తూ మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రతిదినం ప్రతి సమయమందు మీ కృప తోడుగా ఉంచి మీరు కాపాడిన మా జీవితంలో మీరు చేసిన మేలను తలపోయిచు ఈ దినాన మేము కలుసుకొని మీ పాదముల చెంత మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్ర. శ్రమలు వచ్చాయి, కన్నీళ్ళు ఎదురయ్యాయి, ఆటంకాలు కనపడ్డాయి, రోగం వెంటబడింది, మరణం వెంటబడింది, సమస్యలు వెంటబడుతూ వచ్చి ఆయనను నీ కృపను మాతో సంఘంతో సంఘ బిడ్డలతో తోడుగా ఉంచి సజీవ లెక్కలో నిలిపి ఈ మందిర వాచ్ కోసం ఆరాధనలో మీరు చేసిన మేలు మీరు చేసిన ఉపకారం తలపోయిచు స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపిన కృపామయుడా నీకు స్తోత్రం. నీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడుతూ వచ్చు. ఇదిగో కుటుంబాల్లో ప్రేమ లేకపోవడం కారణం అక్రమం అన్యాయం పాప సంబంధమైన జీవితం. ఏ జీవితాలైతే పాపానికి చోటు ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే పాపానికి చోటు ఉంటుందో, ఏ మనిషి అక్ర సంబంధంలో బ్రతుకుతాడో, ఏ మనిషి పాపంతో బ్రతుకుతాడో ఆ కుటుంబాల్లో ప్రేమ ఉండదు, ఆ కుటుంబాల్లో సమాధానం ఉండదు, ఆ కుటుంబాల్లో క్షేమాభివృద్ధి ఉండదు. ఆ కుటుంబాల్లో కన్నీళ్లు ఉంటాయి, ఆ కుటుంబాల్లో దరిద్రం ఉంటది, ఆ కుటుంబంలో పేదరికం ఉంటది, ఆ కుటుంబాల్లో అప్పులు ఉంటాయి. సంగమా మీరు ప్రేమ కలిగి బ్రతకండి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ప్రేమ లేని చోట శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎంత పరిగెత్తి ప్రయాసపడి కష్టించి పని చేసిన ఆ కష్టమంతయు సిరిగిపోయిన సంచులు వేసినట్లుగా కుక్కలు చించిన విస్తర్లాగా మారిపోతుందని నీ శత్రువులను ప్రేమించు, మీ ఇరుగువారిని ప్రేమించు, మీ పొరుగు వారిని ప్రేమించు. నీ శత్రువును ప్రేమిస్తే నీవు ప్రేమించే ప్రేమను బట్టి, నీవు కలిగి ఉన్న భక్తిని బట్టి, నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ సంఘం అభివృద్ధి కలుగుతుందని, అనేకులు సంఘంలో చేర్చబడతారని, అనేకులు యేసు వైపు తిప్పబడతారని, అనేకులు యేసే రాజ్యానికి వారసులుగా మార్చబడతారని మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ దాసు నిలబెట్టి పాడైపోతున్నా, నశించిపోతున్నా, చెదిరిపోయినా, పగిలిపోయినా, జీవితాలను కడుతూ వచ్చు, చక్కబెడుతూ వచ్చు. అందరిని బట్టి నీకు స్తోత్రం. వచ్చిన నీ ప్రజలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో ఎవరైనా బలహీనతలు వచ్చింటే, గాయత వచ్చింటే, రోగత వచ్చింటే, కరుణామయుడా నీ కరుణ గల హస్తము చాచి వారి గాయాలు కట్టండి. తలనొప్పి నుండి, కడుపు నొప్పి నుండి, థైరాయిడ్, షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, రక్త బలహీనత, సంతాన సమస్య, నిరుద్యోగము, పేదరికము, అప్పులు, దీర్ఘకాలిక రోగము, శ్వేతపరి శక్తుల చేత, దురాత్మల అంధకార చీకటి శక్తుల ప్రభావం చేత నలిగిపోతున్న వారిని ఇదే రాత్రి దర్శించి స్వతంత్రపరచు, బాగు చేయండి అయ్యా. ఈ ప్రాంతంలో సేవ చేసిన దైవజనులు సహోదరుడు జాన్ వెస్లీ గారిని మీరు దీవించిన ఆశీర్వదించు నైనా. ఎంతో ప్రేమతో ప్రజలతో మమేకమై వారి కన్నీళ్ళలో, వారి శ్రమల్లో, వారి బాధల్లో తోడుగా ఉంది. ప్రతి తలుపు తట్టి వర్షానికి, నీళ్లకు
వాతావరణం సహకరించినా సహకరించకపోయినా ప్రతి దినమందు ఇదిగో ఈ ప్రాంతంలో ప్రతి సమయమందు ప్రతి ప్రార్థనా కూడికలో కనబడి సంఘాన్ని బలపరిచి ఇదిగో వారికి నీ మాటలు నూరిపోసి విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో వారిని బలపరుస్తూ సేవ చేస్తున్నాడయ్యా. ఇంకా మీరు నీ దాసుని బలపరచు, కుటుంబాన్ని బలపరచు, నీ సేవలో వాడుకో. వాక్యం ఇచ్చిన నీ దాసుని దైవజనుని పెద్దలు మనోహరయ్య గారు మీరు దీవించి నీ సేవలో నిన్ను నూరేళ్ళు వాడుకో. అనేక ప్రాంతాల్లో పగిలిపోయిన, చెదిరిపోయిన పాపంలో, శూదములో, త్రాగుడులో, అక్రమ సంబంధాల్లో ఇదిగో నలిగిపోతున్న వారిని నీ రాజ్యానికి చేర్చే నీ దైవజనుడిగా మీరు బలపరిచి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. వీరి చేతుల కష్టమును, వీరి వ్యాపారం, వీరి పంటలను, వీరి ఉద్యోగాలను మీరు దీవించి ఆశ్రయించండి. పిల్లలు చదువుతున్న చదువులు, రాస్తున్న ఎగ్జామ్లు, రాయబోతున్న ఎగ్జామ్లు తోడుగా ఉంటూ వచ్చారు. ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు. కావాల్సిన జయజీతని దయచే నాయనా. ఈ వాచ్ కోసం ఆరాధనకు సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి వారిని మెండైన నీ దీవెనలతో నింపి వర్ధిల్లొచ్చి వారికి కావలసిన నీ ఆశీర్వాదాన్ని నీ మేలతో నింపి వర్ధిల్లొచ్చి ఈ ప్రాంత ప్రజలు నాయకులను మీరు దీవించి ఆశ్రయించి వారికి కావాల్సిన నీ మేలు దయచేయండి. ఈ శబ్ద తరంగాల ద్వారా ఈ ప్రాంతాల్లో ఏకమించి అయ్యా, ఎవరైతే నీ మాటలు విన్నారో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశ్రయించమని పసి కన్ను మొదలుకొని కడ వృత్తుల వరకు పేరు పైన దీవించి ఆశ్రయించు. నజరేయుడైన యేసు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.